శ్రీమాత్రే నమః. ముందుగా ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ విద్యాం జగతాంధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపుర సుందరీం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శ్రీమాత్రే నమః. వ్యాస భగవాన్ విరచిత శ్రీదేవి భాగవతం ఆచార్య బేతవాలు రామబ్రహ్మం గారు తెలుగు చేసింది చదువుతున్నాం. ప్రథమ స్కంధంలో ఉన్నాం. నైమిసారణ్యంలో సూత మహాముని సౌనకాది మహర్షులకు దేవి భాగవత గాథలను వినిపిస్తున్నారు. ముఖ్యంగా హయగ్రీవ వృత్తాంతాన్ని తెలియచేశారు. అది తెలియచేసిన తర్వాత సౌనక మహర్షి సూత మహాముని మధుకైటభ వృత్తాంతం వినాలి అని కోరారు. అప్పుడు సౌనకుడు అలా అడిగేసరికి సూత మహాముని, నేను ధన్యుణ్ణయ్యాను, మధుకైటభుల కథ చెప్తాను, ఏకాగ్ర చిత్తంతో ఆలకించండి అని మధుకైటభ వృత్తాంతం చెప్పడం ప్రారంభించారు. పూర్వకాలంలో మహాప్రళయం సంభవించింది. ముల్లోకాలు సముద్రంలో మునిగిపోయాయి. దేవదేవుడు జనార్దనుడు ఒక్కడు మిగిలి శేష పర్యంకం మీద నిద్రిస్తున్నాడు. అతని చెవుల్లోంచి గువిలి జారి పడింది. ఆ గువిలి గుండెల నుంచి మధుడు కైటభుడు జన్మించారు. వాళ్ళిద్దరూ సముద్ర జలాలలో దినదిన ప్రవర్ధమానులయ్యారు, మహాబలిష్ఠులయ్యారు. ఇద్దరు కలిసి అన్నదమ్ముల్లాగా అటు ఇటు ఈదుతూ ఆడుకుంటున్నారు. ఒకరోజు వాళ్ళకు ఒక సందేహం వచ్చింది. కారణం లేకుండా కార్యం ఉండదంటారు, ఆధారం లేకుండా ఏది ఉండదంటారు, మరి నీరు అంతా ఎలా నిలబడింది? మనం నీళ్లలో ఉన్నాం కదా, దీనికి ఆధారం ఏంటి? దీన్ని ఎవరు సృష్టించారు? ఎలా సృష్టించారు? ఈ నీళ్లలో ఆడుకుంటున్న మన ఇద్దరం ఎలా జన్మించాము? ఈ జన్మ కారకులు ఎవరు? మన తల్లిదండ్రులు ఎవరో మనకు తెలియలేదు కదా, ఎంత ఆశ్చర్యం అని ఇద్దరు చాలాసేపు చర్చించుకున్నారు. కానీ ఎంతకు ఒక నిశ్చయానికి రాలేకపోయారు. అప్పుడు కైటభుడు అన్నాడు, మధు, మనం ఇలా నీళ్లలో ఉండడానికి కారణం మహాశక్తి. ఆవిడే మనల్ని సృష్టించింది, ఈ నీళ్లను సృష్టించింది కూడా ఆవిడే. కాబట్టి ఆ శక్తిని, వీటికి ఆధారం కూడా ఆ శక్తే కాబట్టి నా బుద్ధికి తోచిన సంగతి చెప్పాను అన్నాడు. సరిగ్గా అదే సమయానికి ఆకాశం నుంచి ఒక మనోహరమైన శబ్దం వినిపించింది. ఆ వాగ్బీజాన్ని మధుకైటభులు ఇద్దరు విన్నారు. పదే పదే మననం చేసుకున్నారు. అంతలోకి శుభ సూచకంగా ఆకాశంలో ఒక పెద్ద మెరుపు మెరిసింది. మనకు వినిపించిన వాగ్బీజం నిస్సంశయంగా ఒక మంత్రం అని వాళ్ళిద్దరూ నమ్మారు, గ్రహించారు. అది జపించడం ప్రారంభించారు. నిరాహారులై జితేంద్రియులై ఏకాగ్ర చిత్తంతో 1000 సంవత్సరాల పాటు ఆ మంత్రాన్ని జపిస్తూ మహా తపస్సు చేశారు. వాళ్ళు చేసిన తపస్సుకు మహాశక్తి ప్రసన్నురాలైంది. అమ్మవారు దర్శనం ఇచ్చింది. వరం కోరుకోండి అంది. స్వేచ్ఛా మరణం అనుగ్రహించమని ఇద్దరు ముక్త కంఠంతో అభ్యర్థించారు. అమ్మవారు తథాస్తు అంది. దేవదానవులకు అజేయం, మనం మన సావు మన అధీనంలో ఉంది అని మధు కైటభులకి ఇద్దరికి మదం బాగా ఎక్కింది. ఇష్టం వచ్చినట్టు ఆ మహాసముద్రంలో క్రీడిస్తున్నారు, స్వేచ్ఛగా సంచరిస్తున్నారు. ఉన్నట్టుండి ఒకరోజు వాళ్ళకి బ్రహ్మదేవుడు కంటబడ్డాడు. పద్మాసనం మీద కూర్చుని నిర్మలంగా జపం చేసుకుంటున్నాడు బ్రహ్మదేవుడు. వాళ్ళిద్దరూ మధు కైటభులు ఇద్దరు బ్రహ్మదేవుడిని సమీపించారు. ఇద్దరు అడిగారు, మాతో యుద్ధం చెయ్యి అని అడిగారు. లేదంటే పద్మాసనం వదిలేసి పారిపో అన్నారు. దుర్బలుడికి ఇంతటి సుభాసనం మీద కూర్చున్న యోగ్యత లేదన్నాడు. ఇది వీరభోగ్యం, నువ్వు పిరికివాడివి, దిగు పో అన్నారు. పాపం అహంకారం ఎక్కువైపోయింది వాళ్ళిద్దరికి. పాపం బ్రహ్మదేవుడు ప్రజాపతికి చింతాకులుడు అయ్యాడు. ఏం చేయడానికి తోచలేదు, కాలు చెయ్యి ఆడలేదు.
ఇద్దరు బలవంతులు. కొయ్యబారి అలా ఉండిపోయాడు. బాగా ఆలోచించాడు బ్రహ్మదేవుడు. సామధాన భేద దండోపాయాలను బేరీజు వేశాడు. వీళ్ళ బలం ఎంతటితో తెలియదు, అందుకని యుద్ధానికి దిగడం మంచిది కాదు. మదమత్తులై ఉన్నారు. ఈ దుస్తుల్ని పొగిడి మంచి చేసుకుందామా అంటే నా నిర్బలత్వం వీళ్ళకి తెలిసిపోతుంది. స్వయంగా ప్రకటించుకున్నవాడిని అవుతాను. అప్పుడు ఇద్దరిలో ఎవడో ఒకడు నన్ను సంహరిస్తాడు. కాబట్టి సామోపాయం వీళ్ళతో పనికిరాదు, రాక్షసులు కదా. ఇలా మీదికి వచ్చాక దానము ఫలించదు. మరి ఇంకా మిగిలింది భేదం ఒక్కటే. అది ఎలా సాధ్యమో ఆలోచించాలి అని బ్రహ్మదేవుడు అనుకుని ఆదిశేషుడి మీద పడుకుని హాయిగా నిద్రపోతున్న విష్ణుమూర్తిని లేపుతాను. అతను చతుర్భుజుడు, మహాబలశాలి, ఈ కష్టం నుంచి కడతేరుస్తాడు. ఇలా నిశ్చయించుకుని బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని స్తుతించాడు. విష్ణుమూర్తిని ఏమని స్తుతించాడు? హే దీననాథ హరే విష్ణు వామన మాధవ నిద్రలే నిద్రలే భక్తార్తిహారక హృషికేశ సర్వావాస జగత్పతి ఉత్తిష్ట ఉత్తిష్ట అంతర్యామి అమేయాత్మన్ హే వాసుదేవ హే జగత్పతే దుష్ట శత్రు వినాశక చక్ర గదాధర సర్వజ్ఞ సర్వలోకేశ సర్వశక్తి సమన్విత పాహి మాం విశ్వంభర విశాలాక్ష పుణ్యశ్రవణ కీర్తన జగద్యోనే నిరాకార సర్గస్థిత్యంత కారక అని స్తుతించారు. స్తుతించి, ఇదిగో ఇద్దరు రాక్షసులు నన్ను చంపడానికి వచ్చారు, కష్టాల్లో ఉన్నాను, గమనించలేదా? శరణు శరణు, ఉపేక్షించకు, నీ జగత్పాలకత్వం నిరాధారం అయిపోతుంది, రక్షించు మహాప్రభో రక్షించు అని వేడుకున్నాడు. బ్రహ్మదేవుడు ఎంతసేపు స్తుతించినా శ్రీహరి నిద్ర లేవలేదు. అదేమో యోగ నిద్ర. ఆ శక్తికి వివసుడై నిద్రపోతున్నాడు. అప్పుడు ఏం చెయ్యాలో బ్రహ్మదేవుడికి పాలు పోలేదు. ఈ మదమత్తులు ఇద్దరు చంపడానికి సిద్ధంగా ఉన్నారు. ఏమి చెయ్యను, ఎక్కడికి పోను, ఎవరిని శరణ వేడను, ఇలా దిగులు పడుతుంటే మెరుపులాగా ఒక ఆలోచన వచ్చింది. ఆ యోగ నిద్రనే స్తుతిద్దాం అనుకున్నాడు. ఆ శక్తి నన్ను రక్షిస్తుంది అని అనుకున్నాడు బ్రహ్మదేవుడు. విష్ణుమూర్తినే నిశ్చేతన నుండి చేసిన శక్తి. ఆ శక్తి సామాన్యమైనది కాదు. ఎంత స్తుతించినా విష్ణుమూర్తిలో కదలిక లేదు, ఏమీ వినబడడం లేదు. అంటే నిద్ర అతని వశంలో లేదు. ఇతడే నిద్రకు వశీకృతుడయ్యాడు. వసుడయ్యాడంటే కింకరుడితో సమానం కదా. అంటే ఇప్పుడు విష్ణుమూర్తికి స్వామిని ఎవరు, అధికారిని? ఈ యోగ నిద్ర. అందుకని లక్ష్మీదేవి సన్నిధిలోనే ఇతడు ఇంత నిద్రకు లొంగిపోయాడంటే ఇంకా జగత్ అంతా ఆ శక్తికి అధీనంలో ఉన్నట్లే కదా. జగత్ ఏంటి? నేను, సరస్వతి, శివుడు, పార్వతి అందరూ శక్తి అధీనంలో ఉన్నట్లే కదా, సందేహం లేదు. ఒక సామాన్య మానవుడి కన్నా అన్యాయంగా మహావిష్ణువుని వ్యవసుడైపోయాడు. తక్కిన మహాత్ముల గురించి చెప్పాలా? అందుచేత ఆ యోగ నిద్రనే స్తుతిస్తాను, ప్రసన్నురాల్ని చేసుకుంటాను, విష్ణుమూర్తిని వదిలిపెట్టమని ప్రార్థిస్తాను. అప్పుడు విష్ణుమూర్తి నిద్ర లేచి యుద్ధం చేసి ఈ రాక్షసులను సంహరిస్తాడు అని బ్రహ్మదేవుడు అనుకున్నాడు. ఇలా నిర్ణయించుకుని చతుర్ముఖుడు బ్రహ్మదేవుడు యోగ నిద్రను అనేక విధాల స్తుతించాడు. బ్రహ్మకృత యోగ నిద్రాస్తుతి. ఎలా స్తుతించాడు? దేవి, సకల జగత్తుకి నువ్వే కారణమని నా ముఖత వేదాలు చెప్తుంటే ఆ సంగతి నాకు ఇప్పుడు తెలిసింది, గ్రహించగలిగాను. అఖిల లోకానికి వివేకాన్ని ప్రసాదించే పురుషోత్తముణ్ణి నిద్రావసుణ్ణి చేశావు. నీ మోహ విలాస లీలలు తెలియతరమా తల్లి? నేనెంత మూఢుణ్ణి, ఇంతవరకు తెలుసుకోలేకపోయాను. నేనే కాదు, విబుధ కోటిలో నిన్ను తెలుసుకున్న వాళ్ళు ఎవరూ లేరు. జగత్కర్తృత్వం అంతా నీదే. నువ్వే ప్రకృతి, నువ్వే పురుషుడు. సర్వ చైతన్య శక్తికి నువ్వే నిర్గుణ స్వరూపిణివి. నువ్వే వివిధ రూపాలు ధరించి నటిస్తూ ఉంటావు. నీ పనులు, నీ విధానాలు ఎవ్వరికి అంతుపట్టవు. నీకు నామరూపాలు కల్పించి మునీశ్వర్లు త్రికాలాల్లోనూ నిన్ను సంధ్యగా ధ్యానిస్తుంటారు. మేల్కొల్పే బుద్ధివి నువ్వు, సంపదవు నువ్వు, కీర్తివి నువ్వు, మతివి నువ్వు, ధృతివి నువ్వు, శ్రద్ధవు నువ్వు, అన్నీ నువ్వే.
విష్ణుమూర్తి నీకు వివసుడై నా కళ్ళ ఎదుట కనబడుతుంటే ఇంకా వేరే ప్రమాణం కావాలా? వేదవేత్తలే కాదు, వేదాలు కూడా నిన్ను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాయి. అంతటి దుర్విజ్ఞేయవు. ఇంకా మేమనగా ఎంత? యజ్ఞ యాగాలలో ఋత్విజులు స్వాహా శబ్దంతో నీ నామధేయాన్ని ఉచ్చరించకపోతే ఆయా దేవతలకు పురోడాస భాగాలు అందవు కదా. దేవతలకు భుక్తిదాయినివి నువ్వే కదా. యజ్ఞేషు దేవి యది నామనతే వదంతి స్వాహేతి వేద విదుష హవనే కృతేపి న ప్రాప్నువంతి సతతం మఖభాగధేయం దేవాస్యమేవ విబుధేష్వపి వృత్తిదాసి. అమ్మా వరప్రదాయని, భయభీతుణ్ణి, నిన్ను శరణకు వేడుతున్నాను. ఇదిగో మధుకైటభులు, ఘోర రూప రాక్షసులు నన్ను సంహరించడానికి కత్తులు నూరుతున్నారు. మహావిష్ణువుకు ఈ సంగతి తెలుసని నాకు అనిపించడం లేదు. నీకు వివసుడై నిద్రలో ఉన్నాడు. అతన్ని విడిచిపెట్టు, లేదా ఈ రాక్షసులిద్దరిని నువ్వే మట్టుపెట్టు. నీ ఇష్టం తల్లి, నీకు ఏది నచ్చితే అది చెయ్యి. హే మహామాయే, హరిహరుల కోసం తపస్సు చేసేవాళ్ళు ఎంత అమాయకులో కదా. పాపం నీ ప్రభావం వాళ్ళకి తెలియదు. నాకైనా ఇప్పటికి తెలిసింది కదా. ఈ విష్ణుమూర్తిని నిద్ర లేపాలంటే లక్ష్మీదేవికి కూడా సాధ్యం అయ్యేట్టు కనిపించడం లేదు. ఆవిడ కూడా నీకు వివసరాలే నిద్రపోతోంది. నువ్వు జగజ్జననివని, కామధేనువని నిజంగా తెలుసుకుని నీ పాద పద్మాలను అర్చించేవాళ్ళు, అనన్య భక్తితో సేవించేవాళ్ళు ధన్యాతి ధన్యులు. బుద్ధి, తేజస్సు, కీర్తి, శుభ ప్రవృత్తి మొదలైనవన్నీ సౌరి గుణాలు. అవన్నీ ఎట్టుపోయాయో ఏమో. నీ అమేయ శక్తి కారణంగా నిద్రపోతున్నాడు మహావిష్ణువు. నిద్రకు బందీ అయిపోయాడు. సకల జగత్తుకి నువ్వే ఆదిశక్తివి అమ్మా. ఇదంతా భావమాత్రంగా నువ్వు చేసిన నిర్మాణం. నువ్వు నిర్మించిన ఈ మోహజాలంలో నువ్వే క్రీడిస్తున్నావు. నటుడు తన నాట్యంలో తాను విహరిస్తున్నట్టు. యుగాదిలో మొట్టమొదటిసారిగా విష్ణుమూర్తి నువ్వే ప్రకటించావు. వెలుగులోనికి తీసుకొచ్చావు. పరిపాలన శక్తికి ఇచ్చావు. ఇప్పుడమ్మా ఇలా నిద్రపుచ్చావు. అంబా, నువ్వు సర్వతంత్ర స్వతంత్రురాలివి. ఏది ఎప్పుడు ఎలా చేయాలనిపిస్తే అలా చేస్తావు. నన్ను సృష్టించింది ఇలా నశింప చేయడానికి అయినట్లయితే నీ ఇష్టం. దయ చూపించకు, ఇలాగే మౌనంగా ఉండిపో. భగవతి, నన్ను పరిహసించడానికి కాకపోతే ఈ కాలరూప రాక్షసుల్ని నువ్వు అసలు ఎందుకు సృష్టించావుట? తెలిసింది తల్లి, ఇదంతా నీ అద్భుత విచేష్టితం. స్వతంత్రంగా సృష్టిస్తావు, వినోదిస్తావు, ఉపసంహరిస్తావు. ఇప్పుడు నన్ను ఉపసంహరించాలని అనుకున్నావు. అవును, ఇందులో విచిత్రం ఏముంది? మాతో నీ ఇష్టం, అలాగే కాని నన్ను సంహరించు. నాకు దుఃఖం లేదు, నేనేమీ బాధపడటం లేదు. కానీ హే జగదంబికే, నువ్వు నన్ను సృష్టించిన ఈ ఈ రాక్షసుడు చంపడం నీకు పెద్ద అపకీర్తి అవుతుంది. అందువల్ల దేవిలే, అద్భుత రూపం ధరించు. నన్ను ఈ రాక్షసులను నువ్వు సంహరించు. లేదంటే మహావిష్ణువును, హరిని నిద్రలేపు. ఈ రాక్షసులను సంహరిస్తాడు. ఏదైనా అంతా నీ చేతిలోనే ఉంది. ఇలా కమల సంభవుడు భక్త్యావేశంతో నిలదీశాడు. ఎట్టకేలకు ఆ తామసీ శక్తి శౌరి శరీరాన్ని వదిలిపెట్టేసింది. జనార్దండిలో కదలిక వచ్చింది. విరించి ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. సూత మహర్షి ఇలా కథ చెప్తుంటే సౌనకాది మహామునుల్లో ఒకళ్ళకి మరో సందేహం వచ్చింది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లు త్రిమూర్తులని, సనాతనులని, బ్రహ్మాండంలో వీరికంటే అధికులు ఇంకెవరూ లేరని, సృష్టి స్థితి లయాలను వీరే నిర్వహిస్తుంటారని పెద్దలు చెప్పగా విన్నాం. అందులో విష్ణుమూర్తి మహా తేజస్వి అని, సర్వ సమర్థుడని చెప్తారు కదా. అంతటి స్వామి యోగమాయకు వసుడే నిద్రపోయాడా? అతడి వివేకం ఏమైంది? బ్రతికుండి నిశ్చేష్టుడు ఎలా అయ్యాడు? ఇది నా సందేహం. విష్ణుమూర్తినే లొంగ చేసుకున్న ఆ శక్తి ఎవరు? దాని పేరు ఏమిటి? ఎక్కడ ఎలా పుట్టింది? అంతటి సమర్థురాలు ఎలా కాగలిగింది? పరాత్పరుడు నిద్రాపరతంత్రుడు అయ్యాడంటే ఆశ్చర్యంగా ఉంది. ఓ మహామతి, వ్యాస శిష్య, నీ జ్ఞాన ఖడ్గంతో నా సందేహలతను ఖండించి సత్య ప్రకటనం చెయ్యి అని ఆ మహాముని అభ్యర్థించాడు. సూత మహర్షి కొంచెం ఇరుకున పడ్డాడు. అయినా సమాధానం చెప్పాడు. మహామునులారా,
ముల్లోకాల్లోనూ ఈ సందేహాన్ని తీర్చగలవాడు లేడని నా అభిప్రాయం. బ్రహ్మపుత్రులు, సనాతనులు అయిన నారద, కపిలాది మహాములు సైతం దీనికి సమాధానం చెప్పలేరు. అంతటి దుర్ఘటమైన ప్రశ్న ఇది. ఇంకా నేననగా ఏమిటి, ఏమి చెప్పను? కానీ ఒక విషయం గమనించండి అని ఆ సూత మహర్షి అమ్మవారిని స్తుతించారు. సూతకృత శక్తి స్తవం అంటారు దాన్ని. వేదాలు విష్ణుమూర్తిని సర్వపాలకుడుగా కీర్తిస్తున్నాయి. అతను విరాట్ స్వరూపుడు. చరాచర ప్రాణికోటి అంతా ఆ స్వరూపం నుంచే ఆవిర్భవిస్తోంది. నారాయణుడు, ఋషికేశుడు, వాసవుడు, జనార్దనుడు అనే పేర్లతో అందరూ అతన్ని స్తుతించి ఉపాసిస్తున్నారు. మరికొందరు పరమశివుణ్ణి ఉపాసిస్తున్నారు. శంకరుడు, చంద్రశేఖరుడు, త్రినేత్రుడు, పంచవక్త్రుడు, శూలపాణి, వృషధ్వజుడు మొదలైన నామధేయాలతో వేదం త్రయంబకుడిని గానం చేస్తోంది. అర్ధనారీశ్వరుడుగా, కైలాస నివాసిగా, సర్వశక్తి సమన్వితుడుగా, భూతనాథుడుగా, దక్షయజ్ఞ వినాశకుడుగా భక్తులు కీర్తిస్తున్నారు. మరికొంతమంది వేద విధులు ముప్పొద్దుల సూర్యుడిని ఉపాసిస్తున్నారు. సూర్యోపాసనమే ఉత్తమోత్తమని, అతడు పరమాత్మ అని వేదాలు కూడా చెప్తున్నాయి. అలాగే అగ్నిని, ఇంద్రుణ్ణి, వరుణుణ్ణి పరమాత్మలుగా చెప్పే వేద విభాగాలు ఉన్నాయి. వీరిని పరమాత్మలుగా ఉపాసించే వేద పండితులు ఉన్నారు. ప్రవాహాలు ఎన్నైనా గంగ ఒక్కటే అన్నట్లు వీళ్ళందరిలోనూ శ్రీ మహావిష్ణువే ఉన్నాడు అన్న మహర్షులు కూడా ఉన్నారు. ఏ విషయంలో అయినా ఒక నిశ్చయానికి రావాలంటే ప్రధానంగా 3 ప్రమాణాలను చెప్తారు పండితులు. ప్రత్యక్షం, అనుమానం, శాబ్దం అని. మరికొందరు ఉపమానాన్ని చేర్చి మొత్తం 4 అన్నారు. అర్ధాపత్తితో కలిసి 5 అనేవాళ్ళు ఉన్నారు. పౌరాణికుల మార్గంలో అనుభవ దృష్టాంతాలతో కలిపి ప్రమాణాలు 6 ఇంతకీ పరబ్రహ్మ స్వరూపం ఈ ప్రమాణాలకు వేటికే అందదు. అందుకే అది పరమమైన బ్రహ్మ కాబట్టి బాగా ఆలోచించి ఒక నిశ్చయానికి రావాలి. త్రిమూర్తులలో సృజన, పాలన, సంహరణ శక్తులు ఉన్నాయి. సూర్యుడిలో స్వయం ప్రకాశక శక్తి ఉంది. శేష, కూర్మాలకు భూభరణ శక్తి ఉంది. అగ్నిలో దహన శక్తి ఉంది. వాయువులో ప్రేరణ శక్తి ఉంది. ఈ శక్తి లేకపోతే వీళ్ళంతా ఏమవుతారు? అసమర్థులు అవుతారు కదా. అది వేరే చెప్పాలా? శివోపి శవతాం యాతి కుండలిన్యా వివర్జిత శక్తిహీనస్తు యక్కశ్చిత్ అసమర్థ స్మృతో బుధై. ఓ మహాతపస్సులారా, బ్రహ్మ మొదలుకొని స్తంభ పర్యంతం ఉన్న ఈ బ్రహ్మాండంలో శక్తిహీనం పరమనింద్యం. శివుడు శవమైనట్టే. కాబట్టి శత్రు విజయంలో, గమనంలో, భోజనంలో సర్వత్రా నిండి ఉన్న ఆ శక్తిని పరబ్రహ్మమని బుద్ధిమంతులు నిర్ధారించారు, ఉపాసించారు. అది విష్ణుమూర్తిలో సాత్విక శక్తి. అది లేని వేళ అతడు నిశ్చేష్టుడు. చతుర్ముఖంలో రాజస శక్తి. అది లేని నాడు అతడు ఏ పని చేయలేడు. అదే శివుడిలో తామస శక్తి. అది ఉంటేనే అతడు సంహారకారకుడు. అందుచేత ఈ బ్రహ్మాండ సృష్టికి, స్థితికి, వినాశనానికి శక్తియే కారణం. అదే లేకపోతే త్రిమూర్తులే కాదు, ఇంద్రుడు, సూర్యుడు, అగ్ని, వరుణుడు ఎవ్వరు తాము ఇప్పుడు చేస్తున్న పనులను చేయలేరు. ఆ శక్తి సగుణాన్ని, నిర్గుణాన్ని 2 రకాలు. నిర్గుణ శక్తిని విరాగులు ఉపాసిస్తారు. సగుణ రూపాన్ని కోరికలు ఉన్నవారు ఉపాసిస్తారు. అది నిష్కామోపాసన, ఇది సకామోపాసన. సగుణ నిర్గుణ సాతు ద్విధా ప్రోక్తా మనీషిభి సగుణ రాగిభి సేవ్య నిర్గుణాతు విరాగిభి. ధర్మార్థ కామ మోక్షాలకు స్వామిని ఆసక్తే. విధి విధానంగా పూజిస్తే అన్ని కోరికలను తీరుస్తుంది అమ్మవారు. ఇది తెలుసుకోలేని మూఢులు కొందరైతే, తాము తెలుసుకుని ఇతరులను మోసం చేసేవాళ్ళు మరికొందరు. పొట్ట పోసుకోవడం కోసం కొందరు పండితులు కలి ప్రేరితులై రకరకాల పాషండ ధర్మాలను ప్రచారం చేస్తున్నారు. మరే యుగంలోనూ వేదవాహ్యమైన ధర్మాలు ఇంతగా విజృంభించడం కనపడదు. మహానుభావులారా, త్రిమూర్తులు నిత్యము ధ్యానించేది ఈ శక్తినే.
వేల సంవత్సరాలు తపస్సు చేసేది ఈమె అనుగ్రహం కోసమే, యజ్ఞాలు చేసేది ఇందుకోసమే. బ్రహ్మాఖ్య అయిన ఆ పరాశక్తి సనాతని, అందరికీ ఉపాస్య దేవత. ఇది సర్వశాస్త్రాలు అంగీకరించి చేసిన నిర్ణయం అని మా గురువు గారు వ్యాస భగవానుడు చెప్పారు. ఆయనకు నారద మహర్షి చెప్పారు. నారదుడికి వాళ్ళ నాన్నగారు బ్రహ్మదేవుడు చెప్పాడట. బ్రహ్మదేవుడికి శ్రీ మహావిష్ణువు చెప్పారు. కాబట్టి ఇంకా ఇతరుల మాటలు ఏమీ వినక్కర్లేదు, పట్టించుకోనక్కర్లేదు కూడా. శక్తి మాత్రమే ఆరాధనీయం. అశక్తుడు ఎలా ఉంటాడో ప్రత్యక్షంగా గ్రహించారు కదా. సర్వ ప్రకృతిలోనూ శక్తినే దర్శించండి, ఉపాసించండి అని సూత మహర్షి చెప్పి, మహామునులారా మీ సందేహం తీరిందా, ఇంకా కథలోకి వద్దాం అంటూ సూత మహర్షి కొనసాగించారు. జగద్గురు అయిన విష్ణుమూర్తి శరీరం నుంచి నిద్రాదేవి బయటకు వచ్చింది. నేత్ర, ఆస్య, నాసిక, బాహు, హృదయ, వక్షస్థలాల నుంచి వెలుపలికి వచ్చేసింది. ఆకాశంలో నిలబడింది. జగన్నాథుడు ఆవలింతలతో లేచాడు. భయం భయంగా నిలబడ్డ ప్రజాపతిని చూశాడు. మేఘ గంభీర కంఠస్వరంతో పలకరించాడు. పద్మజ, తపస్సు వదిలేసి ఇలా వచ్చావెందుకని? విచారంగా కనబడుతున్నావు, కారణం ఏమిటి అని బ్రహ్మదేవుడిని అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు సమాధానం ఇచ్చాడు. తండ్రి, ఓ వాసుదేవ, నీ చెవి గోవిలి నుంచి పుట్టిన మధు కైటభ రాక్షసులు నన్ను చంపడానికి వచ్చారు. భయపడి నీ సన్నిధికి వచ్చాను. శరణు శరణు, త్రాహిమాం త్రాహిమాం అన్నాడు. అప్పుడు మహావిష్ణువు, అలాగే చతుర్ముఖ, భయపడకు, వాళ్ళని నేను సంహరిస్తాను. వాళ్ళకి ఆయువు మూడింది, వాళ్ళకి నా మీదకే వస్తారు, వాళ్ళు చస్తారు అని అన్నారు. విష్ణుమూర్తి ఇలా అంటుండగానే మధు కైటవులు ఇద్దరు కూడా వాళ్ళు వచ్చారు. మద గర్వితులై వచ్చారు. ఆ నీళ్ళల్లో నిలబడి నిరాధారులే నిలబడ్డారు. పోయి నలువా నలువా అంటే, బ్రహ్మదేవ పారిపోయి ఇక్కడికి వచ్చావా, రా యుద్ధం చెయ్యి, ఈయన కళ్ళ ముందరే ఇక్కడే నేను సంహరిస్తాం, తర్వాత ఈయన పని పడతాం. మహాసర్పం మీద కులుకుతున్నాడు కదా, ముందు నువ్వు రా యుద్ధం చెయ్యి, లేదా దాసుణ్ణి అని ఒప్పుకో అని గద్దించారు. శ్రీ మహావిష్ణువు కల్పించుకున్నారు. దానవులారా రండి, నాతో యుద్ధం చేయండి, మీ మదం వదిలిస్తాను అన్నారు మహావిష్ణువు. ఆ ఆహ్వానానికి మధు కైటబులు ఇద్దరు ఆగ్రహోదగ్రులు అయ్యారు. ముందుగా మధు కలబడ్డాడు, కైటబుడు నిలబడ్డాడు. మళ్ళా యుద్ధం జరుగుతోంది. మధుడు అలసిపోతుంటే కైటబుడు అందుకుంటున్నాడు, కైటబుడు అలసిపోతే మళ్ళీ మధుడు అందుకుంటున్నాడు. ఇలా ఇద్దరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మారి మారి శ్రీ మహావిష్ణువుతో శౌరితో పోరాడుతున్నారు. సన్నిధిలో బ్రహ్మదేవుడు, ఆకాశంలో నిద్రాదేవి ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. మహావిష్ణువు అలసిపోతున్నాడే తప్ప వాళ్ళిద్దరిలోనూ ఎక్కడా అలసటే లేదు. 5000 సంవత్సరాలు గడిచాయి. కారణం ఏమిటి చెప్పమా అని హరి ఆలోచించాడు. నేను ఎందుకు అలసిపోతున్నాను, నా శక్తి ఏమైంది, వీళ్ళు అసలు అలసిపోవడం లేదేంటి, వీళ్ళకి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఆలోచనలతో ఒక్క నిమిషం ఆగాడు. మధుకైటవులు విజయ గర్వంతో సంబరపడ్డారు. గంభీరంగా అరిచారు, హే విష్ణు, అలసిపోయావా, యుద్ధం చేసే ఓపిక లేదా? అయితే మాకు తల వంచి నమస్కరించు, దాసుణ్ణి అని ప్రకటించు. కాదంటావా, సమర్థుడివై యుద్ధం చెయ్యి, నిన్ను చంపేసి ఈ 4 ముఖాల వాడిని కూడా చంపుతాం. ఆ ప్రళయ మహాసముద్ర ఘోషను అధికరిస్తూ వాళ్ళిద్దరు ముక్త కంఠంతో పలికిన ఈ మాటలు చెవులారా విన్నాడు శౌరి. ప్రశాంతంగా సామోపాయంగా ప్రసంగించాడు. మధుకైటవులారా, మీరేమో ఇద్దరు, నేను ఒక్కడినే. మీరు ఒకరి తర్వాత ఒకరుగా నాతో తలబడుతున్నారు. ఒకరు యుద్ధం చేస్తుంటే మరొకరు విశ్రాంతి తీసుకుంటున్నారు. నాకు అవకాశం లేదు. 5000 సంవత్సరాల పాటు పోరాడాను, అలసిపోయాను, సహజం కదా. ధర్మయుద్ధంలో మహావీరులు పాటించే నియమాలు మీకు తెలియనివి కాదు. అలసిపోయిన వాడితో, భయపడిన వాడితో, ఆయుధం వదిలేసి పారిపోయిన వాడితో, పడిపోయిన వాడితో, బాలకుడితో మీ వంటి మహావీరులు యుద్ధం చేయరు. ఇది సనాతన ధర్మం. శ్రాంతే భీతే త్యక్త శస్త్రే పతితే బాలకే తథా ప్రహరంతి న వీరాస్తే ధర్మ ఏష సనాతన. అందుచేత
కొంచెంసేపు నేను విశ్రాంతి తీసుకుని మళ్ళీ యుద్ధం చేస్తాను, సంశయించకండి, న్యాయం మాత్రం తప్పను అని శ్రీ మహావిష్ణువు అన్నారు. ఈ ప్రతిపాదనకు మధు కైటభులు ఇద్దరు కూడా సమ్మతించారు. వాళ్ళంత దూరం తొలగి నిలబడ్డారు. వాసుదేవుడు ఆలోచించాడు. అసలు కారణం తెలిసింది. వాళ్ళకి స్వేచ్ఛా మరణం అనే మహాదేవి ఆ వరం వాళ్ళకి ఇచ్చిందని గ్రహించాడు. అయ్యో, వృధాగా యుద్ధం చేశాను, ఇంత శ్రమ వ్యర్థమైంది, విషయం తెలుసుంటే ఇంత యుద్ధం చేసి ఏం లాభం, పోనీ మానేద్దామంటే వీళ్ళు మరణించేది ఎలాగా, వరదర్పితులై విరించి పైకి నా పైకి దండెత్తారు, చంపక తప్పదు, వరం ఇచ్చిన తల్లి తను ఆ పని చేయదు. ఎంత దుఃఖితుడైనా, రోగగ్రస్తుడైనా, దీనుడైనా తనంత తాను మరణం కోరుకోడు, మరణించాలి అనుకోడు. అందుచేత సర్వకామద అయిన ఆ పరాశక్తినే శరణు వేడతాను, ఆవిడ అనుగ్రహం లేనిదే ఎవ్వరికి ఏమి సిద్ధించవు అని ఇలా నిశ్చయించుకున్న లక్ష్మీపతి తలెత్తి ఆకాశం వైపు చూశాడు. నిలబడి ఉన్న యోగ నిద్ర మహాశక్తి కనిపించింది. వెంటనే నమస్కరించాడు. యోగ విద్య తెలుసు కనుక ఆ మార్గంలో స్తోత్ర పాఠం చేశారు. నమో దేవి మహామాయే సృష్టి సంహారకారిణి అనాది నిధనే చండి భుక్తి ముక్తి ప్రదేశివే. దేవి మహామాయ, నీ రూపం సగుణమో నిర్గుణమో నాకు తెలియదు, అసంఖ్యాకమైన నీ దివ్య చరిత్రలు నేనెరగను, కానీ నీ అతి దుర్ఘటమైన ప్రభావం మాత్రం అనుభవంలోకి వచ్చింది. చేష్టలుడిగి నిద్రలో మునిగిపోయాను కదా, ఈ బ్రహ్మదేవుడు ఎంతసేపు లేపినా మెలకువే రాలేదు, ఇంద్రియ జ్ఞానం కోల్పోయి అచేతనుణ్ణి అయిపోయాను. అంబిక, నీ ప్రభావం ఏంటో తెలిసింది, నువ్వు వదిలేవు, నేను మేల్కొన్నాను, వెంటనే వీళ్లతో యుద్ధానికి దిగాను. వీళ్ళు బ్రహ్మదేవుడిని చంపడానికి వచ్చారు, నాతో ద్వంద్వ యుద్ధానికి తలపడ్డారు. నీ వరం వీళ్లను మదమత్తుల్ని చేసింది, దుర్జయుల్ని చేసింది. 5000 సంవత్సరాలు పోరాడి అలసిపోయాను, చూసావు కదా, విషయం తెలిసి నిన్నే శరణు వేడుతున్నాను, దయచేసి సహాయం చేయి తల్లి. నేను ఖిన్నుణ్ణి, వాళ్ళు గర్వితులు, నువ్వు దేవార్తి హారినివి, వీళ్ళు నన్ను చంపుతామంటున్నారు, ఏం చెయ్యాలి, ఎక్కడికి పోవాలి చెప్పు మాత అని స్తుతించారు. దీనుడే అభ్యర్థిస్తూ శిరస్సు వంచి నమస్కరిస్తున్న ఆ వాసుదేవుని చూసి పరాశక్తి ప్రసన్నరాలైంది. చిన్నగా నవ్వుతోంది. హరి, మళ్ళీ యుద్ధం చెయ్యి, ఈ రాక్షసుల్ని మోసగించి చంపాలి, సంహరించాలి, మరొక దారి లేదు, నేను వీళ్ళని సమ్మోహపరుస్తాను, ఆ మాయలో ఉండగా నువ్వు సంహరించు. మహావిష్ణువుకి ధైర్యం వచ్చింది. రణరంగానికి వెళ్ళాడు. మధుకైటభులు హర్షించారు. చతుర్భుజ, భయపడకు, ధైర్యంగా యుద్ధం చెయ్యి, జయాపజయాలు దైవాధీనాలు, బలవంతుడే జయించాలని లేదు, దైవయోగం ఉంటే దుర్బలుడే జయించవచ్చు, అందుచేత ఆనందించవలసింది లేదు, దుఃఖించాల్సింది లేదు. ఇంతకు ముందు నువ్వు ఎందరో రాక్షసులను జయించావు, దానవ వైరి అనిపించుకున్నావు, ఇప్పుడు మా చేతిలో ఓడిపోతున్నావు అంతే. ఈ గర్భోక్తులకు మండిపడ్డాడు శౌరి. బలంగా ఇద్దరికి చెరో ముష్టిఘాతం ఇచ్చాడు. వాళ్ళు చెక్కు చెదరకపోగా 2 పిడిగుద్దులు దక్కాయి శ్రీహరికి. యుద్ధం రాజుకుంది, ఘోరంగా పరిణమించింది. శ్రీనాథుడు దీనంగా అమ్మవారి వైపు చూశాడు. విష్ణుమూర్తి అవస్థను గ్రహించింది పరమేశ్వరి కరుణామయ అయింది. ఎరుపెక్కిన కన్నులతో మధుకైటభులను చూస్తూ పెద్దగా నవ్వింది. మన్మథ బాణాల వంటి చూపులు, ఆ మందస్మితంతో రంగరించిన చూపులు ఇద్దరిని హింసించాయి. ఆ పాపాత్ములు వక్ర విలోకనాలకు మురిసిపోయారు. ఇది విశేషం అనుకున్నారు. కన్నులు అప్పగించి దేవిని చూస్తూ ఉండిపోయారు. శ్రీహరి గమనించాడు. మోహితులు అయ్యారు అని గుర్తించి చిరునవ్వులు చిందించాడు. గంభీరంగా పలికాడు. మధుకైటభులారా, మీ యుద్ధానికి చాలా సంతోషించాను. ఎందరో రాక్షసుల్ని చూశాను, యుద్ధాలు చేశాను, కానీ మీతో సాటి వచ్చే వాళ్ళను ఇప్పటిదాకా చూడలేదు, వినలేదు. మీ బాహుబలానికి సంతృష్టి చెందాను, వరం ఇస్తున్నాను, మీకు కావలసిన వరం కోరుకోండి అన్నాడు మహావిష్ణువు. ఆ దానవ సోదరులిద్దరూ అహంకారం కదా, అభిమానం పొడుచుకొచ్చింది. మన్మధార్తులే జగదానంద కారిణైన ఆ మహామాయను చూస్తున్నారు. మోహంలో ఉండిపోయారు. హరికి సమాధానం చెప్పారు. మేమేం యాచకులం కాదు హరి, నువ్వు మాకేమిస్తావు, కావాలంటే మేమే ఇస్తాం, కోరుకో. మేము దాతలం కానీ చేయి చాపే వాళ్ళం కాదు. ఏం కావాలో అభ్యర్థించు, నీ యుద్ధానికి మేము సంతోషించాం, నీ ఇష్టం కోరుకో అన్నారు. అయితే దానవులారా, మీరిద్దరు ఇప్పుడు నా చేతిలో మరణించాలి, వధ్యులు కావాలి,
అని రమాపతి కోరుకున్నారు. ఇలా కోరేసరికి మధుకైటబులు ఆశ్చర్యపోయారు. వంచితులమయ్యాము అని గ్రహించారు. గొల్లుమన్నారు. వెంటనే తేరుకొని ఆలోచించారు. జగత్తంతా జలమయం కదా. జగత్తంతా జలమయంగా ఉండడం గమనించి ఒక ఎత్తుగడ చేశారు. జనార్దన, ఇంతకు ముందు నువ్వు మాకు వరం ఇస్తానో గుర్తుందా? మాట మార్చకు, నీకు మేము వధ్యులం అవుతాం, నువ్వు మమ్మల్ని చంపే, కానీ జలం లేని చోట నిర్జలమైన విశాల ప్రదేశంలో సంహరించాలి. అది నీ నుంచి మేము కోరుకునే వరం. సత్యవాది కదా, నెరవేర్చు అన్నారు. ఈ నియమానికి విష్ణుమూర్తి నవ్వుకున్నాడు. సుదర్శన చక్రాన్ని స్మరించాడు. నిర్జలమైన విపుల ప్రదేశంలో కదా మిమ్మల్ని సంహరించాలి అని తన తొడలను విశాలంగా విస్తరించాడు. నీళ్ల మీద నిర్జలమైన విశాల ప్రదేశం సిద్ధించింది. దానవులారా, ఈ తొడల మీద నీళ్లు లేవు, మీ శిరస్సులు ఖండించి నా మాట నిలబెట్టుకుంటాను రండి అని పిలిచాడు. రాక్షసులకు మతిపోయింది, ఏం చేయాలో తెలియలేదు. హఠాత్తుగా తమ శరీరాలను 1000 యోజనాలకు పెంచేశారు. విష్ణుమూర్తి తన తొడ భాగాన్ని 2000 యోజనాలకు విస్తరించారు. చక్రంతో ఇద్దరి శిరస్సులు ఖండించాడు. తలలు మొండేలు తొడల మీద నుంచి రాలి పడ్డాయి. మధుకైటబులు ఇద్దరు నిహతులయ్యారు. వారి కళేబరాల నుంచి మేధస్సు కొవ్వు ప్రవహించి సాగరం అంతటా వ్యాపించింది. అదే తర్వాత కాలంలో మేదిని అంటే భూమి అయింది. అందుకనే మృత్తిక మట్టిని తినకూడదు అంటారు. మట్టి తినరానిది అయ్యింది. సౌనకాది మహర్షులారా, మీరు అడిగిన మధుకైటభ వృత్తాంతాన్ని చెప్పాను. మహావిద్య మహామాయ సర్వదా మనకు సేవనీయ, సురాసురులకు ఆరాధ్య, ముల్లోకాల్లోనూ పరాశక్తికి మించిన దైవం లేదు. ముమ్మాటికి ఇది సత్యం. వేద శాస్త్రాల నిర్ణయం. నిర్గుణగానం సగుణగానం నిత్యం పరాశక్తినే పూజించాలి. ఈ సూతుడి ప్రబోధానికి మునులంతా సంతోషించారు, ఆమోదం తెలియజేశారు. ఆ తర్వాత మళ్ళా ప్రశ్నించారు. సుఖ మహర్షి గురించి వాళ్ళు అడుగుతున్నారు. ఈ సంచికను ఇక్కడితో ఆపుచేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిమహీషః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీమాత చరణారవిందార్పణమస్తు. శ్రీమాత్రే నమః.